నమస్తే అండి. అతి తక్కువ ధరల్లో బెస్ట్ క్వాలిటీ పాట్స్ దగ్గరికి నేనొచ్చానండి. మీరు కూడా నాతో పాటు చూడండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అలానే విత్ ప్రైజెస్ అండి. మనకి ఇక్కడ ఆన్‌లైన్ సర్వీస్ ఉందా లేదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మనతో పాటు ఆశీష్ ఉన్నాడండి. అయితే పాట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి ప్రైస్, అలానే సైజెస్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆశీష్ని అడిగి తెలుసుకుందాం. ఆశీష్ నమస్తే ఆశీష్. నమస్తే. మన దగ్గర టెర్రకోటా పార్ట్స్ ఉన్నాయి. నేను తీసుకోవడానికి వచ్చా స్పెషల్లీ. వీడియో చేయడానికి రాలేదు, కాకపోతే ఇక్కడ చూడగానే కొన్ని నచ్చాయి. అయితే మన వ్యూవర్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏముందో టెర్రకోటాలో, ఇంకోటి ఏంటంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఓవరాల్గా అవి మా వ్యూవర్స్ కి ఒకసారి ఫస్ట్ పార్ట్ ఏది చూపిస్తున్నారు విత్ ప్రైస్? ఫస్ట్ రౌండ్ ది చూద్దాం. ఇది రౌండ్ లో మన దగ్గర 6 ఇంచెస్ సైజ్ ఉంది. ఇది స్టార్టింగ్ 20 రూపీస్ కెళ్ళి ఉంటుంది. ఇందులో మీకు అప్ టు 20 ఇంచెస్ సైజెస్ దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 6, 8, 10, 12, 14, 16 ఆ పెద్ద సైజ్ 20 ఇంచెస్. అంటే ఆశీష్, నాకు ఇక్కడ చిన్న డౌట్. ఇప్పుడు మనం పార్ట్స్ తీసుకుంటున్నాము. పార్ట్స్ తీసుకున్న తర్వాత మనకి ప్లేట్స్ దొరకట్లేవు, దొరికినా కూడా తొందరగా బ్రేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనకు సేమ్ క్వాలిటీలో మనకి పార్ట్స్ ప్లేట్స్ కూడా దొరుకుతాయి. 100%. ఇప్పుడు ఈ చిన్న దానికి కూడా దొరుకుతాయి, పెద్ద వాటికి కూడా దొరుకుతాయి. ఇదిగోండి, ఈ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా మీకు సేమ్ క్వాలిటీలో ప్లేట్స్ దొరుకుతాయి. సేమ్ కలర్, సేమ్ సైజ్ అండి. మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. దిస్ లైక్. నెక్స్ట్ వచ్చేసి ఇది మన స్క్వేర్ షేప్ పాట్స్ ఉంది. స్క్వేర్ ఇది కాంపాక్ట్ గార్డెనింగ్ కి చాలా బాగుంటది. మీరు రౌండ్ వాడి బోర్ అయిపోయారు, కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి, సేమ్ స్పేస్ లో సేమ్ ఏరియాలో ఇంకా ఎక్కువ కెపాసిటీ కావాలి. సపోజ్ రౌండ్ 16 ఇంచెస్ నారో ఉంటది, వైడ్ ఉండదు, జస్ట్ సెంటర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. రౌండ్ స్పేస్ అంతే తీసుకుంటాయి మెయిన్, కానీ కెపాసిటీ తక్కువ ఉంటాయి. కానీ మీకు ఈ 16 ఇంచెస్ కి ఆ 18 ఇంచెస్ కి డిఫరెన్స్ ఉండదు. ఆ వేరియేషన్ వద్దు అంటే స్క్వేర్ తీసుకోవచ్చు. డిఫరెంట్ గా రౌండ్ వాడి బోర్ కొట్టింది మాకు, ఏమైనా డిఫరెంట్ గా కావాలి అంటే ఇలా తీసుకోవాలండి. మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను, వర్షాకాలంలో ఇలా లెగ్స్ ఉన్నవి తీసుకుంటే మనకి వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోతాయి. ఇలాంటి పార్ట్స్ మీరు యూస్ చేయడానికి ట్రై చేయండి గార్డెన్లో. ఇంకోటి ఏంటంటే మీకు పైన ఎంతైతే ఉంటుందో కింద కూడా సేమ్ వెడల్పు ఉంటుందండి. మీరు ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆశీష్ అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను జనరల్గా బయట చాలా చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అసలు మీ దగ్గరికి నేను ఎందుకు రావాలి? పార్ట్స్ బయట చాలా ఉన్నాయి కదా. డెఫినెట్ గా దీనికి నాకు కారణం కావాలి. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ అగైన్. ఇది సింపుల్ ఆన్సర్ దీనికి ఏంటంటే, మీరు చీప్ ప్రొడక్ట్ చూస్తున్నారా లేదంటే లాంగ్ టర్మ్ ప్రొడక్ట్ చూస్తున్నారా? ఇప్పుడు వాట్ వీ సే ఇస్ ఆల్వేస్, మీరు చీప్ తీస్తున్నారంటే మంచి క్వాలిటీ తీసుకోండి. ఎందుకంటే మీరు ఏ ప్రోడక్ట్ మళ్ళీ ఎవ్రీ ఇయర్కి చేంజ్ చేస్తున్నారు, అది యాక్చువల్గా మీకు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. బట్ మీరు ఒక మంచి క్వాలిటీ వన్ టైం పెట్టండి, అదే 5 years వస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది చీపర్ ఆప్షన్ అనుకోండి. ఇప్పుడు ఇది మనకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? యావరేజ్గా ఇది 5 to 6 years మినిమం. ఇప్పుడు దీంట్లో వృక్షవేద అంటే ఇది యూవీ ప్రోడక్ట్ అనేసి మీరు చాలా, ఇప్పుడు మన వీడియో కూడా చాలా లాస్ట్ టైం చేసాము, అప్పుడు కూడా అదే చెప్పారు. అసలు యూవీ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఒకవేళ ఎండలో పెట్టినా కూడా మనకి ఎందుకు కలర్ షేడ్ అవ్వదు? సో యూవీ ప్రొటెక్టెడ్ అంటే ఒక సిరీస్ ఆఫ్ ఎలిమెంట్ మనం యూస్ చేస్తాం ప్రొడక్షన్లో. దానివల్ల ఏమవుతుంది, మీకు అక్రాస్ మన ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళకు ఐడియా ఉంటుంది, ఇది కలర్ ఫేడ్ అవ్వదు. ప్లాస్టిక్లో నంబర్ 1 ఛాలెంజ్ ఏంటంటే కలర్ ఫేడ్ అవుతాయి. కలర్ ఫేడ్ అయిందంటే అది క్రాక్స్ రావడం, బ్రిటిల్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. మన ప్రొడక్ట్ మీకు 5 to 6 years అసలు ఇష్యూనే రాదు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రెంగ్త్ బిల్డింగ్ కోసం మనం ఇక్కడ కూడా మళ్ళీ గ్రూవ్స్ ఇచ్చాము. సో మీరు ఇది లేపి పెట్టినా కూడా ప్రాబ్లం అవ్వదు. ఇవి విరగవు. జనరల్ గా మనకి పార్ట్స్ ఏంటంటే రౌండ్ పార్ట్స్ మనం బయట తీసుకున్నవి ఇలా కొన్ని రోజుల తర్వాత ఇలా లేపిన తర్వాత పైన రింగ్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను అది ఫేస్ చేశాను, అందుకే ఈ క్వశ్చన్ రేస్ చేశాను. అయితే ఆశీష్, ఇప్పుడు దీంట్లో ప్రైజెస్ ఏమున్నాయి? వీటికి కూడా ప్లేట్స్ ఉన్నాయా? yes దీది బిగ్ ప్లేట్స్ అక్రాస్ ద కేటగిరీ దొరుకుతాయి. ఇప్పుడు ఈ స్క్వేర్ ప్లేట్స్ ఉన్నాయి, ఇది విత్ ప్లేట్స్ డిస్ప్లే ఉంది. ఇంకొకటి ప్లేట్స్ బాగానే అడుగుతున్నాం. ఇప్పుడు మనం పార్ట్స్ తీసుకుంటేనే మనకి ప్లేట్స్ అవి రెండు కూడా రేట్స్ వేరువేరా, లేకపోతే పార్ట్ది అది రెండు కలిపా? లేదు, పార్ట్ సెపరేట్, ప్లేట్స్ యాడ్ ఆన్ ఉంటది. మీకు ప్లేట్స్ ఏదైనా ఇండిపెండెంట్ గా దొరుకుతాయి. మీరు ఏది కావాలి అది యాడ్ ఆన్ చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే చాలా మంది పార్ట్ రేట్ చెప్పాక ప్లేట్ కూడా దాంతో పాటే చెప్పారు కదా అని కన్ఫ్యూజ్ అవుతారండి. అలా కాకుండా కావాలనే నేను ఆ క్వశ్చన్ ని రేస్ చేశాను.
ఎందుకంటే మీరు ఇబ్బంది పడొద్దండి షాప్కి వచ్చి ఇబ్బంది పెడితే నేను వీడియో పెట్టినా కూడా లాభం ఏమి ఉండదు. ఆశీష్, ఇప్పుడు ఈ పాట్ ప్రైస్ ఎంత ఉంది? దీంట్లో చిన్న స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? దీనిలో స్టార్టింగ్ ప్రైస్ 45 రూపీస్కి అవుతుంది. ఇది అది 6 ఇంచెస్ చిన్న పాట్ వస్తుంది. 6 ఇంచెస్. ఎస్, చూడండి ఎంత ముద్దుగా ఉందో, క్యూట్గా. ఇంకొకటి ఆశేష్, ఇప్పుడు నేను ఎన్నిసార్లు వచ్చాను చూస్తే ఎప్పుడు చూసినా నాకు ఫుల్ స్టాక్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా షాప్ స్టార్ట్ చేయాలి, ఓన్లీ పాట్స్ మేము పెట్టి సేల్ చేయాలి అంటే మీరు వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇస్తారా? అలానే వాళ్ళు బల్క్లో ఏమైనా తీసుకుంటే ప్రైస్ ఏమైనా తగ్గుతుందా? ఎస్, ఇది ఇప్పుడు అక్రాస్ ఇది మీరు అడిగేది యాక్చువల్లీ B2B క్వశ్చన్. సో మన జస్ట్ రీటైల్ స్టోర్ కాకుండా ఎవరికైనా బిజినెస్ పెట్టాలని, లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బిజినెస్ ఉంది, సెటప్ ఉంది, వాళ్ళకి ఇలాంటి పాట్స్ ప్లాంట్స్ వృక్షవేద బ్రాండ్లో యాడ్ చేయాలంటే కూడా మేము సప్లై ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో, వైజాగ్లో మన వెండర్స్ ఉన్నారు. సో సపోజ్ మీరు వైజాగ్ నుంచి ఉన్నారు, ఆర్ మేబీ ప్రాపర్లీ విజయనగరం నుంచి ఉన్నారు, మన డీలర్ పాయింట్స్ ఉన్నారు అక్కడ మీరు డైరెక్ట్ వాళ్ళ స్టోర్కి వెళ్ళి ప్రొడక్ట్ చూసి కూడా తీసుకోవచ్చు. సో లోకల్ హైదరాబాద్లో లేదంటే అక్రాస్ సౌత్ ఇండియా అట్లీస్ట్ నౌ మీకు ఎక్కడైనా B2B కావాలి అంటే దానికి సపరేట్ మాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెద్ద వేర్ హౌస్ ఉంది. ఇదైతే జస్ట్ రీటైల్ కాబట్టి మాకు హార్డ్లీ ఒక 200-300 పీసెస్ రిక్వైర్మెంట్ ఉంటాయి ఎవ్రీ డేకి. అక్కడ మీకు థౌజండ్స్ ఆఫ్ పీసెస్ క్వాంటిటీ దొరుకుతాయి. లొకేషన్ ఎక్కడ ఉంది ఆశీష్? ఇది లొకేషన్ వచ్చేసి చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర. సో చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1565 and 64 మధ్యలో HDFC బ్యాంక్ ఉంటాయి. ఆ బ్యాంక్ లేన్లో సెకండ్ బిల్డింగ్. అయితే ఆశీష్, నెక్స్ట్ పార్ట్ చూపిస్తూ మనము ఆన్లైన్ సర్వీస్ ఉందా, ఉంటే ఎక్కడ వరకు ఉంది, ఇవి కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ పాట్ స్పెషల్లీ మనము వెజిటేబుల్స్ కోసం చేసింది. ఇది రెక్టాంగులర్ పాట్స్ ఉన్నాయి. ఇందులో మీకు అప్ టు 24 ఇంచెస్. ఇది యాక్చువల్ అవుటర్ 24 ఇంచ్ పాట్ అంటాము. సో దీనిలో మీకు చిన్న 10 ఇంచెస్ నుంచి 24 ఇంచెస్ దాకా. 10 ఇంచ్. ఎస్, ఇది ప్లేట్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి, అవి కూడా దొరుకుతాయి. ఇది 10 ఇంచ్ పాట్ అండి. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఇది సెట్ తీసుకుంటే ఆన్లైన్లో మీకు 12 నెంబర్ పాట్ వచ్చేసి ఇది 99 రూపీస్ ప్లస్ ప్లేట్ ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. ఎస్, 99 రూపీస్ అండి. అంటే ఇది 12 ఇంచెస్ పార్ట్. ఇందాక ఆశీష్ చెప్పిందేమో 10 ఇంచ్ పార్ట్ అండి. అది ఇక్కడ లేదు ప్రస్తుతానికి. ఒకవేళ ఉంటే నేను అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది పెద్దది వచ్చేసి ఎంత పడుతుంది ఆశీష్? ఇది 449. 449. అయితే ఆశీష్, దీనికంటే కూడా నేను చాలా రెగ్యులర్ గా బాల్కనీలో పెట్టుకోవడానికి నాకు ఈ పాట ఏదో మంచిగా అనిపిస్తుంది. ఇది స్పెషల్ గా మీకు కిచెన్ గార్డెనింగ్ కి అండ్ ఆకుకూరలకు. ఇప్పుడు గ్రీన్స్ కి ఏమైతుంది, డెప్త్ తక్కువ అవసరం పడుతుంది. సో ఈ రేంజ్ వచ్చేసి కంప్లీట్ గ్రీన్స్ కోసమే తయారు చేసి. ఇప్పుడు వీటిని రెక్టాంగిల్ అనాలా లేకపోతే స్క్వేర్ పార్ట్స్ అనాలా? ఇది రెక్టాంగిల్. ఇవి రెక్టాంగిల్. మీరు ఇంతకు ముందు చూసినవి స్క్వేర్. ఓకే. చూస్తున్నారా అండి, మనం పార్ట్స్ వచ్చి రెక్టాంగిల్ అని ఒకసారి అడుగుతాము, స్క్వేర్ అని ఒకసారి అడుగుతాము. ఇవి వచ్చేసి రెక్టాంగిల్. మనకి ఆకుకూరలకు మాత్రం చాలా బెస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే బాల్కనీ గార్డెన్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ పార్ట్స్ అండి. మీరు ఒక స్టాండ్. ఇంకోటి ఏంటంటే ఆశీష్, నాకు ఇందాక నేను ఇంతకుముందు చూశాను 2 సైడ్స్ మనకి హోల్ వచ్చేసి బాల్కనీలో పెడుతున్నారు. అలాంటివి పార్ట్స్ ఏమైనా మనం ఇంట్రడ్యూస్ చేశారా ఇక్కడ? చేశాము, బట్ మేము మోర్ ఆన్ ది అది ప్రస్తుతానికి అయితే మన దగ్గర ప్రస్తుతానికి లేదు, డిస్కంటిన్యూ చేసేసాం. ఓకే. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా దానికి? కలర్ షేడ్ అవుతుంది. కలర్ షేడ్. ఇప్పుడు మీరు ఈ వృక్షవేదాకి వచ్చారంటే మీకు ఎలాంటి ప్రోడక్ట్లో కలర్ షేడ్ అవ్వదు. బేసిక్ ఫండమెంటల్ ప్రాపర్టీ, క్రాక్స్ రాదు, బ్రిటల్ రావద్దు. సో అది మేము జస్ట్ చెప్పాము. అది మీకు 1 year వారంటీ కూడా ఇస్తాము. సపోజ్ మీకు 1 yearలో వృక్షవేదాది ప్లాస్టిక్ ప్లాంటర్స్లో ఏమైనా ఇష్యూ వచ్చింది, క్రాక్స్, కలర్, షేప్ అవుట్, ఫిజికల్ డ్యామేజ్ కాకుండా మీరు పీస్ రీప్లేస్మెంట్ 100% చేయించు. ఇంక ఇంతకంటే కావాల్సింది ఏముందండి? ఆడవాళ్ళకి డబ్బులు పెడుతున్నావు, పార్ట్ పాడైందంటే తీసుకొచ్చి ఆశీష్ ఇస్తే మనకు కొత్త పార్ట్ ఇస్తున్నాడు. మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఆప్షన్స్ మనకి ఎక్కడా లేవు. ఇన్ని వీడియోస్ చేసాము. ఆశీష్, ఇక్కడ నేను ఇంకొక విషయం అడగాలి. లొకేషన్ చెప్పేసావు కదా, అయితే మనము ఆన్లైన్లో మనము బుక్ చేసుకుంటాము. చేసినప్పుడు డోర్ డెలివరీస్ అవి మావా మీవా లేకపోతే దాన్ని ఎలా మనము? ఇది ప్రైస్ వచ్చేసి మీకు అక్రాస్ ద ప్లాట్ఫామ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సేమ్ ప్రైస్ ఉంటుంది. బట్ షిప్పింగ్ ఛార్జెస్ 100% కస్టమర్ది అడిషనల్ ఉంటాయి. మన ప్రోడక్ట్ ప్రైజెస్లో షిప్పింగ్ ఇంక్లూడెడ్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు లోకల్లో ఉన్నారు అంటే మీకు పోర్టర్ కానీ ఊబర్ కానీ దాని ద్వారా పంపిస్తాము. ఇన్ఫ్యాక్ట్ మీరు సపోజ్ అవుట్ స్టేషన్ ఉన్నారంటే 2 ఫెసిలిటీ ఉన్నాయి. మళ్ళీ ఒకటి ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తాము, అది సెల్ఫ్ పికప్ ఉంటుంది. ఒకవేళ మీకు డోర్ డెలివరీ లాంటివి కావాలి, మాకు ఎలాంటి ఎఫర్ట్ వద్దు, అమెజాన్ పార్సల్స్ ఎలా వస్తే అలానే రావాలి అంటే దానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరు వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేశారు, మేము 2 ఆప్షన్స్ మీకు ఆఫ్టర్ ఆర్డర్ అప్డేట్ చేసేస్తాం. ఓకే, మంచి ఆప్షన్ కదండి మనకి.
ఇంటి దాకా కావాలి అంటే కూడా పంపిస్తారంట. లేదు కార్గో ద్వారా అంటే ఆర్టీసీ కార్గో ఉంటుంది కదండి, అదైతే మాత్రం మీరు బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆశీష్, ఇంకొక విషయం ఆశీష్, మా వ్యూవర్స్ అందరికీ పెద్ద డౌట్ ఏముంటుందంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రైజెసే ఇక్కడ ఉంటాయా లేకపోతే ఇంకేమైనా తగ్గించి ఇస్తారా అనేది ఒక డౌట్ ఉంటుంది. ప్రైజెస్ జనరల్ గా ఇది వెబ్సైట్ లో ఉన్న ప్రైజెస్ వచ్చేసి ఫైనల్ ఉంటుంది. సో అది మేబీ ప్రాబబ్లీ కొన్ని ఐటమ్స్ ఆఫ్టర్ ద పీరియడ్ మీ వీడియో 1 year తర్వాత చూస్తే సేమ్ లేకుండొచ్చు, చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి ఫిక్స్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ మనం ఒక డిస్కౌంట్ స్కీమ్ లాంచ్ చేశాము లాస్ట్ మంత్. సో అది September 30th దాకా వ్యాలిడ్ ఉంటుంది. మీ పర్చేజెస్ ప్రకారం మీకు అడిషనల్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఇది మనం డిస్కౌంట్ స్కీమ్ లాంచ్ చేశాము. ఇది 30th September దాకా వ్యాలిడ్ ఉంటుంది. మీరు ఎంత పర్చేస్ చేస్తే ఈ అడిషనల్ డిస్కౌంట్ వస్తాయని స్లాబ్స్ ప్రకారం ఉంటుంది. డిస్కౌంట్ మనకి ఆన్లైన్ లో కూడా ఉంటుందా, ఓన్లీ షాప్ అయినా? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అంట అండి. మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇదే డిస్కౌంట్ ఉంటుందంట. మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకొకసారి చెప్తున్నానండి, నేను ప్రమోషన్ వీడియో చేయట్లేదు, నాకు కావాలని షాప్కి వచ్చాను, చూస్తున్నాను. ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా ఆశీష్? దీంట్లో ఒక స్పెషల్ సిరీస్ ఉంది. ఇది అది పర్టికులర్ గా ఫ్రూట్ ప్లాంట్స్ కోసం లాంచ్ చేశాము. అది మటీరియల్ కూడా రబ్బర్ ప్లాస్టిక్ ఉంది. సో రండి మీకు చూపిస్తాను. ఓకే, దాని పేరు ఇక్కడే చెప్పేసి ఆశీష్, వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా అసలు ఏంటనేది. సో అది బేసిక్లీ రబ్బర్ ప్లాస్టిక్ మటీరియల్ తో చేస్తుంది. ఇది వచ్చేసి మీకు HDP ప్లాస్టిక్ ఉంటుంది. అది స్పెషల్ గా ఫ్రూట్ ప్లాంట్స్ కోసం ఎలాస్టిసిటీ ఉండాలి రూట్స్ కోసం. సో అందుకోసం ఒక రబ్బర్ ప్లాస్టిక్ అని స్పెషల్ కేటగిరీ తయారు చేశారు. దానికి ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా నేమ్ పెట్టారా? బ్లాక్ ప్యాంథర్ రబ్బర్ ప్లాస్టిక్ అని. మీరు రబ్బర్ ప్లాస్టిక్ చెప్తే సరిపోతుంది. బ్లాక్ ప్యాంథర్ అని గుర్తు పెట్టుకోండి. పదండి చూద్దాం. ఆశీష్, ఇందాక మనము బ్లాక్ ప్యాంథర్ అనేసి ఒక పేరు పెట్టి పార్ట్స్ చెప్పావు. అసలు అవి ఏంటి, ఏ సైజెస్ లో ఉన్నాయి, జస్ట్ అలానే ప్రైజెస్ కూడా ఒకసారి మన వ్యూవర్స్ కి. సో ఇది వచ్చేసి మన బ్లాక్ ప్యాంథర్ సిరీస్ ఉంది. సో మీరు దీంట్లో మనం వచ్చేసి స్టార్టింగ్ 16 inches నుంచే చేస్తాం. ఓకే, ఇది స్టార్టింగ్ సైజ్, ఇంతకన్నా చిన్న సైజ్ చేయము. 16, 18, 20 అండ్ పెద్ద అన్నిట్లో పెద్ద సైజ్ 24 inches. 24 inches అండి. 24 inches డయామీటర్, ఇంత పెద్దగా. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు ఈవెన్ మామిడి మొక్కలకి, జామ మొక్కలకి, అలానే మనకి సంత్రా అలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయండి. ఆశీష్, ఇప్పుడు ఇది 16 inches అనుకుంటున్నాను. ఇది ఎంత పడుతుంది? ఇది 249 రూపీస్. ఇప్పుడు ఇది పెద్దది వచ్చేసి ఇది 1140 రూపీస్ పడుతుంది. 1140 రూపీస్. ఇప్పుడు దీనికి ఆల్రెడీ మీరు డిస్కౌంట్ పెట్టారా? నేను చెప్పిన ప్రైజెస్ అన్ని ఫైనల్ ప్రైజెస్. ఎక్స్ట్రా మనకి ఇప్పుడు మీరు పర్చేస్ ప్రకారం. సో మీ క్వశ్చన్ ఉండొచ్చు, రబ్బర్ ఎందుకు వాడతారు, వాడాలి? రబ్బర్ వాడితే మనకి మొక్కలకు కూడా ఆ కెమికల్ వస్తుంది కదా అని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అది మీరు జనరల్ గా టెండెన్సీ ఏంటంటే రీసైకిల్ రబ్బర్ వాడతారు కాబట్టి ఆ కెమికల్స్ రావచ్చు. బట్ మనం వచ్చేసి 100% ఫుడ్ గ్రేడ్ అండ్ వర్జిన్ ప్లాస్టికే వాడతాం. సో ఇది రబ్బర్ వాడడం రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి, వాటిలో రూట్స్ వచ్చేసి స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు మీరు చాలా మంది ఫ్రూట్స్ పెంచే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆఫ్టర్ అ టైం ఆ రూట్ దీన్ని బ్రేక్అవుట్ చేసేసి వెళ్ళిపోతుంది. సో అలాంటి ఇష్యూస్ రాకుండా మీకు ఈ రబ్బర్ వాడడం వల్ల ప్రొడక్ట్ ఇలాస్టిసిటీ ఇస్తుంది. సో ఓవర్ ద పీరియడ్ మీకు ప్లాస్టిక్ హార్డ్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. అంటే మీనింగ్ ఏం లేదండి, మనం రూట్ పెరిగే కొద్దీ రూట్ అనేది డెవలప్ అవుతుంది కదా, డెవలప్ అయినప్పుడు మనకి పార్ట్ అనేది పగిలిపోకుండా దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకొని అందులోనే ఒక సెటప్ చేసేసుకుంటాయి రూట్స్. అది అందుకనేసి దీనికి బ్లాక్ ప్యాంథర్ అని పేరు పెట్టారు. కాకపోతే ఆశీష్, నాకు ఇంకొక విషయము, ఇది ఎన్ని రోజులు మనకి ఉంటుంది అంటే ఇప్పుడు మనం 1 year వ్యారంటీ ఇచ్చావు ఇప్పుడు మన రెగ్యులర్ పార్ట్స్ కి, మరి దీనికి ఎన్ని సంవత్సరాలు మనకి వ్యారంటీ ఉంటుంది? అసలు ఇది మనకి ఎన్ని రోజుల తర్వాత పాడయ్యే అవకాశం ఉంటుంది? ఇది కూడా 1 year వారంటీనే వస్తుంది. బట్ యావరేజ్ మీకు అవుట్డోర్ లో జనరల్ గా ఇంత పెద్ద సైజెస్ అవుట్డోర్ లోనే వాడతాం కాబట్టి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లో కూడా 6 to 7 years ఈజీ. 6 to 7 years ఉంటుందంట అండి. ఒక్కసారి మనం దీనికి పెట్టామంటే. ఇంకోటి ఏంటంటే మనం బ్లూ టబ్స్ వాడతాం, దాంట్లో ఆల్రెడీ కెమికల్ బేస్డే అవన్నీ వాష్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. సో అప్పుడు మనం మొక్కలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొక్కల నుంచి ఆ కెమికల్ అనేది పైకి వచ్చేసి ఆ ఫ్రూట్స్లలో వస్తాయి. అవి తింటే మనం పెట్టినా కూడా ఆర్గానిక్ చేయడం కూడా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటివి మీరు ట్రై చేయండి. ఆశీష్, ఇంకేమైనా దీని గురించి చెప్పేది ఉందా? ఎందుకంటే మన వ్యూవర్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. ఇంకేమైనా దీని గురించి స్పెసిఫిక్గా చెప్పేవి ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్గా ఏం లేదు. యాక్చువల్లీ ఇది షేప్ ఇట్లా డిజైన్ చేశాము, సిలిండ్రికల్ ఉన్న వల్ల పెద్ద స్పేస్ ఉంది.
సో మీరు మట్టి కూడా ఫ్రూట్స్ ఎక్కువ పడుతుంది. మట్టి ఎక్కువ పడుతుంది, రూట్స్ గ్రోత్ బాగా అవుతుంది, ప్లాంట్ మంచిగా పెరుగుతుంది. సో మీరు ఫ్రూట్ ఆలోచిస్తున్నారు అంటే మేబీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనిపించవచ్చు, బట్ లాంగర్ డ్యూరేషన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది నర్సరీస్ వాళ్ళు కూడా ఈ సైజ్ స్పాట్స్ తీసుకుంటారు, స్పెషల్లీ గువావా కోసం, సీతాఫల్ కోసం, మామిడి వాటికైతే ఇది హాట్ కేక్ ప్రోడక్ట్. నేను అదే చెప్తున్నాను కదండి, మియాజాకి మొక్క పెట్టుకుంటే మీరు మళ్ళీ 7 years తర్వాత రీపాట్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే మీరు మొక్కలు పెద్ద మొక్కలు పెట్టినప్పుడు ఎక్కువ ఎండ కూడా దీని మీద పడుతుంది అనేసి నేను అనుకున్నాను, ఎందుకంటే ఆ నీడే దానికి సరిపోతుంది. 7 years అన్న దగ్గర ఇంకా ఎక్కువ లైఫ్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. ఇంకోటి ఏంటంటే గార్డెనర్స్కి చాలా అర్థమయ్యే ఏమంటారు భాషలో నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.